రోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే చేశాననమాట. మెంతికూర, బీట్రూట్ పరోటా చాలా టేస్టీగా ఉంటుంది. విత్ చీజ్ అనమాట. చీజ్ వేస్ట్ చేయడం వల్ల ఇంకా టేస్ట్ పెరుగుతుందనమాట. ముందుగా ఒక బౌల్లోకి తురుముకున్న బీట్రూట్, అలాగే మెంతికూర, కొంచెం కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కొద్దిగా నువ్వులు, వాము, రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే ఇందులోకి గోధుమ పిండి వేసుకోవాలి. ఒక 2 కప్పులు గోధుమ పిండి, కొంచెం ఆయిల్ కూడా వేసుకుని మొత్తం అంతా కూడా ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకుని ఒక మూత పెట్టి ఒక 10-15 మినిట్స్ రెస్ట్ ఇచ్చేస్తే మనకి పిండి అంతా సెట్ అయిపోతుంది. ఈ విధంగా అయితే పరోటాలు చేసేసుకోవడమే. తర్వాత చపాతీ కర్రతో ఈ విధంగా 2 వైపులా పిండి వేసుకుని ఈ విధంగా రౌండ్గా చపాతీలా చేసుకుని మధ్యలో చీజ్ అనమాట. ఏ చీజ్ అయినా వేసుకోవచ్చు మీకు నచ్చింది. ఈ చీజ్ వేసేసుకొని ఈ విధంగా చుట్టేసుకొని 2 పక్కల పలకలాగా మళ్ళీ కొంచెం పిండి వేసుకొని 2 వైపులా చపాతీని అయితే ఈ విధంగా చేసుకోవాలన్నమాట. స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని లైట్గా ఆయిల్ వేసుకుని 2 వైపులా కాల్చేసుకుంటే బీట్రూట్ పరోటా అయితే రెడీ అయిపోయిందండి. విత్ చీజ్ అనమాట. నచ్చిన చట్నీతో తినొచ్చు. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.